బాల వినాయకుడు కామెడీ కథ. ఒక ఊరిలో చిన్న పిల్లోడిలా ఉండే గణేశుడు జన్మించాడు. పేరు బాల వినాయకుడు. కాని ఇతడు సాధారణ బాలుడేమీ కాదు. ఇతడు దేవతలలో తొలివాడు. లడ్డూలకు ప్రాణం, చీకట్లో చిమ్మిన మనసు, పల్లెలో పటాకులా పేలిపడే కామెడీ యంత్రం. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. పల్లె పేరు మారేడుమిల్లి గూడెం. ఇతడి హాబీలు లడ్డూ తినడం, బొగ్గలు ఊదడం, శివుడితో ఫైట్ వేయడం. ఉదయిస్తున్న సూర్యుడు ఊరి ఉదయం వినాయకుడి లేపకం. ప్రతి ఉదయం వినాయకుడు ఇలా లేస్తాడు. గంట అయ్యో అమ్మా, మరోసారి సుందరకాండ పఠనం అయిపోకముందే లడ్డూ సిద్ధం చేయండి. ఆ ముద్దుగుమ్మలేంటి అనుకుంటే వాళ్ళు అతని ఫ్రెండ్స్. శ్రీను మొక్కజొన్న తినడంలో మాస్టర్. రామకృష్ణ డబ్బా దొంగ టర్న్ బాగుబాబు. మీనాక్షి బాక్సింగ్ టీచర్, వినాయకుడి సీక్రెట్ క్రష్. చిన్న గంగు వినాయకుడి ఫ్రస్టేషన్ బాక్స్. పార్టీ పాపర్ ఘట్టం 1. వినాయకుడి స్కూల్ లైఫ్. స్కూల్లో టీచర్ అలా అడిగింది. టీచర్, బాల వినాయక, నీవు దేవుడివే కదా, మరి స్కూల్కి ఎందుకు వస్తావ్? వినాయకుడు, ఎందుకంటే దేవుడికి కూడా లడ్డూ ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలి కదా మేడం. అందరూ నవ్వారు, టీచర్ కూడా. వినాయకుడు క్లాస్లో చప్పట్లతో టీచింగ్ చేస్తాడు. పుస్తకాలు, అంకెలు చదవాలంటే లడ్డు కలుపుకోవాలి. 1 లడ్డు ప్లస్ 1 లడ్డు సమానము 2 హ్యాపీ పిల్లలు. భయంతో అరుస్తున్న ముఖం ఘట్టం 2. పల్లెలో దెయ్యం వస్తే. ఒక రాత్రి గ్రామంలో ఓ వింత జరిగింది. ఒక పాత గుడిలోంచి బూతు భయానక శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు భయపడ్డారు. కాని మన వినాయకుడికి భయం లేదు. వినాయకుడు, దెయ్యం లడ్డూ తింటుందా చూద్దాం. తింటే ఫ్రెండ్, తినకపోతే ఫ్రై. అలా పాత గుడిలోకి వెళ్లాడు. లోపల ఎవరు ఉన్నారో తెలుసా? గుండె గోపి స్కూల్ క్యాంటీన్లో వండిన బిర్యానీ దొంగిలిస్తున్నాడు. కిందపడి దొర్లుతూ నవ్వడం. వినాయకుడు, ఓయ్ గోపి, దేవుడిని కూడా నమ్మించేందుకు లడ్డూ ఎత్తేస్తావా? ముఖానికి వేసుకునే తొడుగులు ఘట్టం 3. ఊరంతా డ్రామా, వినాయకుడే హీరో. గ్రామోత్సవం వచ్చింది. అందరూ నాటకాల ప్రాక్టీస్ చేస్తున్నారు. వినాయకుడు సీతారామ కళ్యాణం లో హనుమంతుడి పాత్ర పోషించాల్సి ఉంది. కాని అతడు మధ్యలో పాత్ర మార్చి రావణుడి వేషం వేసుకున్నాడు. కళ్ళు మూసి నోరు తెరిచి నవ్వుతున్న ముఖం. వినాయకుడు డైలాగ్. సీతమ్మ, నన్ను ఓదార్చుకో, లడ్డూ గీయించు, లేకపోతే ఆకాశంలోకి ఎగిరిపోతాను. అందరూ నవ్వి కూలిపోయారు. చివరికి ఆయనకు కామెడీ కింగ్ ఆఫ్ పల్లె బహుమతి వచ్చింది, పెద్ద బకెట్ లడ్డూ. రాకెట్ ఘట్టం 4. వినాయకుడు వెర్షన్ 2.0. సిటీకి బయలుదేరు. ఒక రోజు టీవీలో కార్టూన్ చూసి వినాయకుడికి ఆలోచన వచ్చింది. నేను కార్టూన్ స్టార్టే బాగుంటుందేమో. అలా సిటీకి బయలుదేరాడు. కాని అక్కడ వాయిదా పెట్టిన టిఫిన్, సిగ్నల్స్లో వేచి చూడటం, ఫ్రీ లడ్డూ కనపడకపోవటం వంటివి చూసి వెంటనే తిరిగి ఊరికి వచ్చాడు. చెమటతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం. గళ్ల పతాకం కథ ముగింపు. వినాయకుడు మళ్లీ పల్లెకు వచ్చి దేవాలయం దగ్గర తాళంపాక అన్నం తింటూ ఇలా అన్నాడు. దేవుడిని నమ్మండి, కానీ టిఫిన్ బ్యాగ్ చూసుకోండి. నవ్వడం కూడా ఓ పూజే. చిలిపి కృష్ణుడు కథ. కామెడీ. ఒకప్పుడు వృందావనంలో మురళీకృష్ణుడు అనే చిన్నారి ఉండేవాడు. ఇతని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మురళి మోగిస్తూ, వెక్కిరిస్తూ, చిలిపి చేష్టలతో అందరినీ గిలిగింతలు పెట్టే కృష్ణుడు. కాని ఈ కథలో మన కృష్ణుడు మామూలుగా కాకుండా అత్యంత చిలిపి, వినూత్న ఐడియాలతో పెద్దలను ముప్పతిప్పలు పెట్టే చిన్ని చిందుల రాఘవుడిగా కనిపిస్తాడు. భాగం 1. వెన్నపాటి యుద్ధం. ఒకరోజు యశోదమ్మ పాలు మరిగిస్తున్న సమయంలో కృష్ణుడు మెల్లగా వెనక నుండి వచ్చి కుండలో ఉన్న వెన్నను తీసి తన కోలాటం దొంగల గుంపుతో పంచుకున్నాడు. అన్నమాటేంటి, ఇతడికి ఓ గ్యాంగుంది. బాలరాముడు బౌన్సర్, మధుమంగళ జోకర్, సుధామ ఐడియా మాస్టర్. ఇంతమంది కలిసి తలపెట్టినదే వెన్న మిషన్ 108. యశోదమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి కుండ ఖాళీ. ఓరే, మకానాలో వెన్న ఎవరికి కావాలి అంటే నన్నే అడిగి ఇచ్చేదిని, ఇలా దొంగతనంగా తింటావా? కృష్ణుడు ఊసే లేకుండా శిరీష మొక్క వెనక దాక్కున్నాడు. కాని తలలో ఓ కొత్త ప్లాన్ వచ్చేసింది. రేపటి నుండి వెన్నపాటి యుద్ధం అనే పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవడు ఎక్కువ వెన్న దొంగలిస్తాడో అతడే వెన్న వీరుడు అవుతాడు. భాగం 2. గోపికల గాజుల తిప్పలు.
ఇప్పుడు గోపికలు కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ మురళీకృష్ణుడిని దొంగతనం చేయకుండా పాఠం చెప్పాలి అని. అంతే, అన్నీ గోపికలు కలిసి ఇంటి ఎదురు గోడల మీద నూనె చల్లి జారిపడేలా చేశాయి. అదేం తెలుసని మన కృష్ణుడు ముందుగానే తాటి ఆకుల స్లిప్పర్లు వేసుకుని వచ్చాడు. అవును, కృష్ణుడు ఒక చిన్న పరిశోధకుడుగా మారాడు. జారిపోకుండా ఉండే టెక్నాలజీ మీద స్టడీ చేస్తున్నాడు. ఈ విషయానికి తెలుసుకున్న గోపికలు చివరికి ఏం చేశారంటే, కృష్ణుడికి వెన్ననే తాము ఇస్తామని ఒప్పుకున్నారు, కాని నామే దొంగ అని అనిపించుకోకుండా నన్ను తినిపించు అని షరతు పెట్టారు. భాగం 3 నంది బహుదా బకాసురుడు. ఒక రోజు గోపాలకులు పశువులను బయలుదేరుస్తుంటే ఓ బాకాసురుడు గ్రామంలోకి వచ్చాడు. అంతా భయంతో పరుగెత్తారు. కాని మన కృష్ణుడు, అతనికి ఇది కూడా ఆటే. అతడు బకాసురుడికి ఒక వెన్న బాంబ్ ఇచ్చాడు. అంటే పూసిన వెన్నలో మిరియాల పొడి, ఉప్పు, చింతపండు కలిపి తయారుచేసిన స్పెషల్ వెన్న. బకాసురుడు అది తింటే వెంటనే ఉలిక్కిపడి, ఇది ఏం వెన్నరా బాబూ అని జాగ్రత్తగా వెనక్కి పారిపోయాడు. అంతే, మొత్తం గ్రామం కృష్ణుని పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంది. భాగం 4 రాయలపల్లె కృష్ణలీలలు. ఒకసారి కృష్ణుడు తన మిత్రులతో కలిసి ఊరిలో ఒక కృష్ణ చిలిపి ప్రదర్శన కేసీపీ పెట్టాడు. అందులో వెన్న దొంగతనపు స్టంట్లు, మురళి మిమిక్రీ, యశోదమ్మపై డబ్బింగ్, బాలరాముడితో గజ్జెలు డ్యాన్స్, ఇతర సీన్లతో ఊరంతా నవ్వుల పండుగ చేశాడు. చివరికి యశోదమ్మ కూడా నవ్వుతూ, ఇకమీదట ఏదైనా దొంగతనం చెయ్యాలంటే నాకు ముందుగా చెప్పు బాబూ, నేనే ప్లాన్ చేస్తా అంది. ముగింపు. అలా చిలిపి కృష్ణుడు తన ముద్దు మురళితో, ముద్దుగుమ్మల పీడనంతో, వెన్నవేటలతో రాధ, గోపికలు, యశోదమ్మ, నందరాయుడు అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటికీ రాత్రి చెత్తకబుర్లు వినే పిల్లలు, కృష్ణుడు వచ్చాడురా, వెన్న తింటాడురా అన్నా నవ్వుకుంటారు.